This is a previous model paper. Next మీకు వచ్చే exam paper కూడా ఇలానే ఉంటుంది. So let us observe it. This question paper is divided into the two parts, part A and part B. Part A consists of short answers which carries 25 marks, and part B consists of 5 questions which each question carries 10 marks, total 50 marks. And next part A వచ్చేసి అన్ని యూనిట్స్ లో ఉన్న షార్ట్ ఆన్సర్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ పార్ట్ బి వచ్చేసి ఫస్ట్ యూనిట్ లో ఉన్న లాంగ్ ఆన్సర్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిఫైనల్ ఎగ్జామ్ రాశారు కాబట్టి. సో కమింగ్ టు ద సెకండ్ యూనిట్, 4-5 క్వశ్చన్స్. ఇందులో ఫంక్షన్స్ నుండి ఒక క్వశ్చన్ ఆర్ అరేస్ నుంచి అయినా ఒక క్వశ్చన్ ఇస్తాడు. ప్రిపేర్ అయితే ఏదర్ ఫంక్షన్స్ నుంచి కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి, ఆర్ అరేస్ నుంచి కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ థర్డ్ యూనిట్ 6 and 7 క్వశ్చన్స్. ఇందులో పాయింటర్స్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఇస్తాడు, స్ట్రింగ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఏదో కంప్లీట్గా పాయింటర్స్ నుంచి అయినా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రింగ్స్ ఆర్ కంప్లీట్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ 8 and 9 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫోర్త్ యూనిట్. ఏదో స్ట్రక్చర్స్ నుంచి అయినా వన్ క్వశ్చన్ అండ్ ఫైల్స్ నుంచి అయినా ఒక క్వశ్చన్. ప్రిపేర్ అయితే ఏదో స్ట్రక్చర్స్ కంప్లీట్లీ ఆర్ ఫైల్స్ కంప్లీట్లీ. అండ్ కమింగ్ టు ద లాస్ట్ యూనిట్, 5th యూనిట్, 10 and 11 క్వశ్చన్స్. ఇందులో సర్చింగ్ అండ్ సార్టింగ్ నుండి వన్ క్వశ్చన్ అండ్ స్టాక్ అండ్ క్యూ లిస్ట్ నుంచి వన్ క్వశ్చన్. ప్రిపేర్ అయితే ఏదో సర్చింగ్ అండ్ సార్టింగ్ నుంచి కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి, ఆర్ స్టాక్ అండ్ క్యూ లిస్ట్ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి.